హాయ్, దిస్ ఈజ్ జే. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ ఫిట్నెస్ ట్రైనర్. సో ఈరోజు టాపిక్ వచ్చి వే ప్రోటీన్ గురించి. సో చాలామందికి డౌట్ ఉంటుంది వే ప్రోటీన్ తీసుకోవచ్చా లేదా అని చెప్పి. సో వే ప్రోటీన్ ఫస్ట్ ఎలా తయారవుతుందో తెలుసుకుందాం. సో వే ప్రోటీన్ పాలు ఉంటాయి కదా, పాలలో చీజ్, పన్నీరు, లాక్టోస్ వస్తుంది. దీంట్లో నుంచి తీసిందే వచ్చే ప్రాసెసెస్ వచ్చిన దాన్నే వే ప్రోటీన్ అంటారు. సో వే ప్రోటీన్ ఎందుకు తీసుకోవాలంటే ఉన్న డైలీ లైఫ్ స్టైల్లో మనకు సఫిషియంట్ ప్రోటీన్ అందదు. సో ఒక యావరేజ్ పర్సన్, ఒక 70 kg ఉన్న పర్సన్ 0.8 to 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి, అంటే 70 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి. సో అతను ఉన్న లైఫ్ స్టైల్లో 30 to 40 గ్రామ్స్ వరకే ఆగిపోతాడు. ఆ రిమైనింగ్ ఏదైతే ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉందో అది మనం వే ప్రోటీన్ నుంచి ఫుల్ఫిల్ చేసుకుంటాం. ఓకే, సో వే ప్రోటీన్ మీ లైఫ్ స్టైల్లో వెయిట్ లాస్ జర్నీలో కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. చూడు, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్లో చికెన్, ఎగ్స్, ఫిష్, మటన్ ఇవన్నీ హై ప్రోటీన్ సోర్సెస్. సో ఒకరోజు తింటాం, ఒకరోజు తినం. సో త్రూఅవుట్ డే లైఫ్ స్టైల్లో మనకు ఒకవేళ ప్రోటీన్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి వే ప్రోటీన్ని యాడ్ చేసుకుంటాం. అండ్ ఇంకొకటి, వే ప్రోటీన్ క్యాలరీ డిఫిసిట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దీని బెనిఫిట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. సో వే ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనకి మెయిన్ ప్రోటీన్ ఏం చేస్తుంది మన బాడీలో అంటే, ఏవైతే డ్యామేజ్ సెల్స్ ఉన్నాయో ఆ టిష్యూస్ని అన్నీ రిపేర్ చేయడానికి సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మరి ఫుడ్లో కూడా మనం తినొచ్చు అంటే, ఫుడ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే చెప్తానండి. ఫుడ్లో మనం ఒక 100 grams చికెన్ తిన్నాం అనుకోండి, తిన్న వెంటనే బాడీ డైజెస్ట్ చేయదు. ఇట్ టేక్స్ టైం, ఒక 1 hour to 2 hours టైం పడుతుంది ఆ ప్రోటీన్ కన్వర్ట్ చేసి దాన్ని మనకి బాడీకి సఫిషియెంట్గా అందివ్వడానికి, రైట్? సో అదే వే ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి, వితిన్ 30 to 40 minutesలో బాడీ ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే వెంటనే రికవరీ అవుతుంది. సో వే ప్రోటీన్ దానివల్ల వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. సో అండ్ దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, మన బాడీలో ఏవైతే ఇంటర్నల్గా డ్యామేజ్ సెల్స్ ఉన్నాయో అవన్నీ టిష్యూస్ని ముఖ్యంగా రిపేర్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దానికి తోడు వే ప్రోటీన్ అంటే క్వాలిటీ ఆఫ్ స్కిన్, హెయిర్కి, బోన్ స్ట్రెంథనింగ్కి సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వే ప్రోటీన్ వల్ల. అండ్ దీనివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే, మ్యాక్సిమం 1 or 2 scoops కన్నా ఎక్కువ తీసుకోకండి, ఎందుకంటే మీ బాడీ అంత డైజెస్ట్ చేయలేదు ఫస్ట్ థింగ్. సో మ్యాక్సిమం 70 to 60% ఫుడ్ నుంచి తీసుకోండి ప్రోటీన్. సో రిమైనింగ్ 30-40% దాని రిక్వైర్మెంట్ సరిపోడా ప్రోటీన్ ఎంతైతే మనకి సరిపోవట్లేదు దాంతో వరకే తీసుకోండి తప్ప, సో ఇది ప్రోటీన్ ఉంది అని చెప్పి త్రూఅవుట్ డే 3 to 4 scoops తీసుకోవడం వల్ల మీకు గట్ హెల్త్ పారవుతుంది అండ్ డైజెషన్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చిన్న టిప్ హెల్ప్ అవుతుంది అని చెప్తున్నా.